అధికారులు విచారించి న్యాయం చేయండి. పి శ్రీనివాసులరెడ్డి. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు ఏసీ నగర్కు చెందిన శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, రాపూర్ మండలం పంగిలి గ్రామంలో నా భార్య పేరు మీద 33 ఎకరాల కోరుమెట్ట పొలం ఉంది. అందులో జామాయిలు సాగేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. ఈ క్రమంలో 11 ఎకరాల్లో పొలమును అమ్మడానికి గాని పెద్దిశెట్టి కిరణ్ అనే వ్యక్తికి అమ్మ చూపాను. వారు కొద్ది మొత్తం ఇచ్చి నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని జీబీ తీసుకోవాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావాలని తీసుకున్నారు. అప్పుడు ఆ పొలం మొత్తం మాది అని దౌర్జన్యం చేస్తున్నారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ చేయగా సదరు ఎస్ఐ మాల్యాద్రి సమక్షంలో నా దగ్గర 21 లక్షలు తీసుకుని సెటిల్మెంట్ చేశారు. పొలంలో 11 లక్షలు విలువ చేసే జామాయిల్ చెట్లను నరికి తీసుకున్నారు. ఇప్పుడు పొలం మొత్తం మాది అని దౌర్జన్యం చేస్తున్నారు. కావున రికార్డుల ప్రకారం నాకు చెందిన భూమి నాకు అప్పగించవలసిందిగా ప్రభుత్వ ఉన్నత అధికారులను విన్నవించుకుంటున్నానని తెలియజేశారు. కావున పోలీసు ఉన్నతాధికారులు విచారించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నానని చెప్పి తెలిపారు. మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి జిల్లా ఎస్పీ గారికి నేను కోరుకునేది ఏమనగా, నాకు గత 3 సంవత్సరాల నుంచి పెద్దిశెట్టి వెంకట కిరణ్ మాకు చాలా పొలం డిస్పోజ్లో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. రాపూర్ దగ్గర పంగిల్ గ్రామంలో మాకు 33 ఎకరాల పొలం ఉన్నది. అక్కడ 2020 సంవత్సరంలో పెద్దిశెట్టి కిరణ్ అనే అతను నా దగ్గర పొలం కొంటానని చెప్పి మోసపూరితంగా నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని పొలం కొనకుండా నన్ను బెదిరిస్తూ రకరకాల ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. డబ్బులు కట్టకుండా, తిరిగి నా కాగితాలు ఇవ్వకుండా రకరకాల ఇబ్బందులు పడుతున్నాయి. దీని పలుమార్లు రాపూర్ పోలీస్ స్టేషన్ నందు పంచాయతీలుగా సెటిల్మెంట్గా జరుగుతూ ఉన్నాయి. కానీ అక్కడ పోలీసు వారు నేను పోయినప్పుడల్లా నాకు ఈ ప్రాబ్లం జరిగిందని అక్కడ కంప్లైంట్ చేస్తుంటే, ఇది సివిల్ మ్యాటరు, మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి మమ్మల్ని ఏ విధంగా కూడా పట్టించుకోకుండా పంపిస్తూ ఉన్నారు. గత 22వ సంవత్సరం 3వ నెలలో మా పొలంలో నేను జామాయిలు కొట్టుకుంటూ ఉంటే అక్కడ వాళ్ళు పెద్దిశెట్టి కిరణ్ అనే కూడా కాగితాలు మా దగ్గర ఉన్నాయి, నువ్వు కొట్టేదానికి లేదని చెప్పి మమ్మల్ని కొంతమంది సుపారీ గ్యాంగ్ చేత బెదిరించి గందరగోళం సృష్టించి ఈ విధంగా నా కారు మీద దాడి కూడా చేసినారు. కారు మీద దాడి చేసి నన్ను భయభ్రాంతులు చేస్తే ఆ రోజు ఉన్న పోలీస్ స్టేషన్లో అక్కడ సమయానికి ఎస్ఐ లేని దానివల్ల అక్కడ ట్రైనీ ఎస్ఐ గారు ఉన్నారు. అప్పుడు మాకేం సంబంధం లేదని చెప్పి ట్రైనీ ఎస్ఐ గారు ఇదేదైనా ఉంటే మీరు కోర్టు ద్వారా చూసుకోండి, మాకు ఎలాంటి సంబంధం అని చెప్పి తిప్పి పంపించారు. అప్పుడు పోలీస్ స్టేషన్లో నుంచి బయటకు రాగానే నన్ను నా కారును అడ్డగించుకొని కొంతమంది కిరాయి రౌడీలు నన్ను ఇబ్బందులు పాలు చేశారు. తర్వాత అప్పుడు అతను మన నాగమల్లేశ్వరరావు సీఏ గారు అని వెంకటగిరిలో అప్పుడు అక్కడ జాబ్ చేస్తున్నాడు ఆయన సీఏ గారు. ఆ సీఏ గారు చేసేటప్పుడు మేము ఆయన సంప్రదించగా, నీకు తగులు కావాలా, సెటిల్మెంట్ కావాలని చెప్పి నన్ను అక్కడ కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ చేసి డబ్బులు పోలీస్ స్టేషన్లోనే పంచాయతీ చేసి నా చేత మొత్తం డబ్బులు కొట్టించినాడు. అక్కడే వీడియోలతో సహా చేస్తే, నువ్వు మా మీదనే ఫోటోలు తీస్తావా, మమ్మల్ని నువ్వు పోలీస్ స్టేషన్లో పెడతావు అని చెప్పి నన్ను రకరకాల ఇబ్బందులు పెట్టి నా చేత డబ్బులు ఇప్పించి నా డాక్యుమెంట్ నాకు రిటర్న్ ఇప్పకుండా నన్ను అదేమంటే నీ మీద రకరకాల కేసులు పెడతాము, నువ్వు ఈ వీడియో కానీ బయట పెట్టావంటే నిన్ను నీ భార్యని జైలు పాలు చేస్తాను, నీకు జీవితంలో బయటకు రావని చెప్పి బెదిరించి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. తర్వాత మళ్ళీ అప్పటి నుంచి నా చేలో జామాయిలు కూడా మొత్తం ఈ సీఏ గారు, నాగమల్లేశ్వరరావు సీఏ, వెంకటగిరి సీఏ గారు, ఈ పెద్దిశెట్టి కిరణ్ ఇద్దరు కలిసి 14 లక్షల రూపాయలు యాల్వేషన్ ప్రకారం నీ కాగితాలు ఇప్పిస్తా అని చెప్పి మాకు జామాయిల తోటలో జామాయిలు మొత్తం కొట్టించుకొని 2 సంవత్సరాల కిందట మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి అప్పటి నుంచి ఇప్పుడు దాకా 2-3 సార్లు నా మీద అత్యాయత్నం కూడా జరిగింది. నేను జిల్లా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, తర్వాత డీజీపీ గారికి కూడా పలుమార్లు కంప్లైంట్ చేశాను. వీటన్నిటి ద్వారా కోర్టులో వాడి మీద 2 కేసులు కూడా కట్టి ఉన్నాయి. పెద్దిశెట్టి కిరణ్ మీద 2 కేసులు ఉన్నాయి. 3వ కేసు కూడా ఇప్పుడు కట్టకుండా రాపూర్లో పెండింగ్ జరుగుతుంది. అదేవిధంగా నిన్న మళ్ళీ 3 రోజుల కిందట 25వ తేదీ అనగా మొన్న సాయంత్రం నాకు తెలియకుండా ఈ పెద్దిశెట్టి కిరణ్ ఈ పోలీసు వారితో సంప్రదించి రాపూర్ సిఐ గారు, ఎస్ఐ గారిని సంప్రదించి ఒక 20 మంది 4 కార్లలో తీసుకెళ్లి కొంతమంది సుపారీ గ్యాంగ్ ని చేలో పెట్టి కూలోళ్ళ చేత కొట్టించి మొన్న నైట్ దాకా నా చేలో అక్కడ మా కావిలి కాడిని బంధించి ఫోన్ తీసుకొని సాయంత్రం 9 గంటల దాకా అక్కడ ఆయన నుంచి బయటకు రాకుండా భయభ్రాంతులు చేసి నిన్న నైట్ 9 గంటలకు బయటకు వచ్చి నాకు ఫోన్ చేయగా నేను ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఈ ట్రాక్టర్ని అక్కడ లోడ్ చేస్తుంటే మా వాళ్ళు ఆపిచ్చేశారు. ఎస్ఐ గారు మేము తాళాలు తెప్పిస్తామని చెప్పి తీసుకొచ్చి మేము నిన్న మాకు జవాబు చెప్పకపోతే నిన్న కరెక్ట్ గా 10-20 గంటలకి 100 గాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళు పోలీసు వారు మాకు స్పందించి
రాపూర్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి మాకు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ గారు నాకు ఫోన్ చేసి మీరు ఇమీడియట్ గా రాపూర్ పోలీస్ స్టేషన్కి రండి, మీరు అక్కడ ఆల్రెడీ కాల్ చేశారంటే మీరు కంప్లైంట్ ఇవ్వాలని పిలిచారు. అక్కడ పోయిన తర్వాత కంప్లైంట్ రాసి కూర్చున్న తర్వాత ఈ తాళాలు అక్కడ ఉండే ట్రాక్టర్ తాళాలంటే మేము పోయే లోపల ఎస్ఐ గారు అతని ప్రోద్బలంతో వాళ్ళు ఎస్ఐ గారు పెద్దిశెట్టి కిరణ్ అనే వాళ్ళు ఇద్దరు కొలీడ్ అయ్యి 2 ట్రాక్టర్లని తాళాలు ఇచ్చి పంపించేశారు మేము చేలో లేకుండా. ఇది ఏమని ప్రశ్నించగా అసలు నీకేం సంబంధం, కాగితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, నువ్వెవడు అసలు పోవడానికి, మేము చెప్పినట్టు ఇంటయ్యను లేకపోతే నీ పొలాన్ని మేము గవర్నమెంట్కి రాయిస్తానని చెప్పి రాంగ్ సమాధానంగా బెదిరించి నన్ను సీఏ గారు అసలు అయితే లోపల కూడా అడుగు పెట్టకుండా బెదిరించి పంపించాడు. ఎస్ఐ గారు వచ్చి బయటకు వచ్చి మీరు సాయంత్రం దాకా ఉండండి, మేము అప్పుడు మాట్లాడతాము, మీకేం సంబంధం లేదు అది ఇదని చెప్పి మమ్మల్ని రకరకాల ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. కనుక ఇప్పటికే 3 సంవత్సరాల నుంచి రకరకాల ఇబ్బందులతో మానసికంగా ఈరోజు మా భార్య మంచంలో ఉంది. 2 సంవత్సరాల నుంచి వాడి జీవానికి ఎస్ఐ గారిని ఎంతో మందిని ప్రార్థించాను, ఒక్కరు కూడా స్పందించలేదు. ఈ విధంగా ఇట్లా చేస్తే మా కుటుంబము పురుగు మందు దాకా చచ్చిపోవడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. నాకు కామందుల వారందరూ కూడా ఈ మీడియా ద్వారా నాకు మన్నించి ఈ పోలీసు వారు కనీసం సివిల్ మ్యాటర్లో ఉంది, కోర్టులో ఉంది, 1B అడంగల ఖాతాలన్నీ మా పేరు మీద ఉన్నాయి, మాది పొలం అంటే కూడా నువ్వెవడో చేలకు వచ్చి బెదిరించి వాళ్ళతో అతను ఒక NRI వచ్చేసి వీళ్ళతో సంప్రదింపులు చేసుకుంటూ కొంతమంది కిరాయిలు తీసుకొచ్చి మమ్మల్ని బెదిరిస్తూ పోలీసు వారిని వ్యవస్థను మేనేజ్ చేస్తూ మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నాడు. ఇప్పటికే 2 సార్లు నా మీద అత్యాయత్నం జరిగి ఉన్నది, దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. నా కారుని అటాక్ చేసి 2 సార్లు వీడియో నన్ను చంపేదానికి ప్రయత్నించగా ఇక్కడ నక్కా ప్రసాద్ అని రాపూర్ లో ఒక అతను, తర్వాత వచ్చి ఇంకొక శ్రీనాథ్ అని ఇంకొక అతను, వాళ్ళిద్దరు కూడా వాళ్ళతో కొలీడ్ అయ్యి ఇట్లా ఈ విధంగా మమ్మల్ని బెదిరించి నన్ను అటాక్ చేసి రాపూర్ పోలీస్ స్టేషన్ మీద నా మీద అత్యాచారం జరిగితే నన్ను ఏం చేయకుండా చేశాడు. రాపూర్ పోలీస్ స్టేషన్ మీద నా మీద అత్యాచారం. దీన్ని ఎస్పీ గారికి డీసీపీ గారికి ఫోటోల రూపంలో కూడా పెట్టాను. ఈ ఫోటోలు తీసుకొని వెంకటగిరిలో సీఏ గారు అన్ని తాలికను దొక్కి పెట్టుకొని ఒకటి కూడా బయటకు రానియకుండా నాకు బస్టు పట్టించి ఇవాళ నేను ఎవరికి అడిగిపోతే నీకు దిక్కున కాదు చెప్పుకోమని బెదిరిస్తాను తప్ప నాకు ఏ న్యాయం జరగట్లేదు. నాకు నా పొలానికి సంబంధించి దాన్ని పిలిపించి నా మీద అత్యాచారం జరగకుండా వాళ్ళు ప్రతిరోజు ఇప్పటికి 3 సార్లు జరిగింది, మొన్న కూడా జరిగించింది. నిన్న కూడా 20 మందిని నేను చేలో పిలిపించి నన్ను చంపడానికి 20 మంది రౌడీలతో వచ్చి నా చేలో పొలంలో జామాలు కొడుతున్నారు. నేను పోలీసులు ఆశ్రయిస్తే అదేమి లేదని చెప్పి బతకాయిస్తున్నారు. నాకు ఏమైనా సరే దీనికి సంబంధించి నాకు పిలిపించి ఎస్పీ గారిని ఒకటే కోరుకుంటున్నాను, ఇది చాలా దారుణమైన పరిస్థితి. 3 సంవత్సరాల నుంచి నేను ప్రతి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను, పోలీస్ దగ్గరికి, ఎస్పీ దగ్గరికి, డిఎస్పీ దగ్గరికి, సీఏ దగ్గరికి. ఇతని మీద 2 కేసులు కట్టున్నాయి. అతను వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ నాకు ఏ విధంగా కూడా సహకరించట్లేదు డిపార్ట్మెంట్ వారు. దయచేసి మీరు నన్ను మనస్ఫూర్తిగా నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. అని చెప్పి నన్ను రకరకాల రౌడీలతో బెదిరించి నన్ను కిడ్నాప్ చేసి దొంగ సంతకాలు పెట్టుకొని ఎత్తిచ్చాడు. పోలీస్ స్టేషన్ లో 21 లక్షలు కట్టాను. 17 లక్షల రూపాయలు అకౌంట్ పరంగా ఇస్తున్నాను డబ్బులు. అకౌంట్ లో 17 లక్షలు ఇస్తున్నాను. ఇదిగోండి మొత్తం. ఇంకా నేను 6,80,000 రూపాయలు అతనికి డబ్బులు ఇవ్వాలి, నాకు రిటర్న్ చేస్తానని చెప్పి అగ్రిమెంట్ కూడా రాయించాడు. అతను నాకు ఈ 14 లక్షల రూపాయలు జామాలు కొట్టుకుంటే సీఏ గారు తీర్మానం చేశాడు. ఈ 14 లక్షల రూపాయలు జామాలు కొట్టుకోవడానికి పోవడానికి కొరవ డబ్బులు 24 లక్షలు 14 లక్షలు పోను కొరవ డబ్బులు కట్టమని చెప్తే ఆ వాయిస్ రికార్డు కూడా ఉంది. సీఏ గారు నన్ను డబ్బులు తీసుకోవద్దండి, కాగితాలు ఇవ్వద్దని చెప్పాడని చెప్పి ఆ వాయిస్ రికార్డు కూడా ఉంది మా కాడ, క్యాసెట్ రూపంలో ఉంది. అది ఎస్ఐ మాలేద్రి, రాపూర్ ఎస్ఐ గారు. నేను ఈ విధంగా మాకు అగ్రిమెంట్ కూడా రాస్తున్నారండి, అతనికి ఏ సంబంధం లేదు పొలంలోను, నేను ఇవ్వాల్సిన డబ్బులు కొరవిస్తానని చెప్పి నాకు డబ్బులు మనస్ఫూర్తిగా అగ్రిమెంట్ రాయించాడు. 100 రూపాయల స్టాంప్ మీద రాయించాడని నేను చూపిస్తే నువ్వు 4 గోడల మీద పెట్టుకున్న సంబంధం మాకు లేదు, 100 రూపాయల అగ్రిమెంట్ కూడా నీకు చెల్లదు, నీకు ఏదైనా రిజిస్ట్రేషన్ రూపాయల కాగితం తెచ్చుకో, 100 రూపాయల కాగితం చెల్లదు, దీన్ని మనిషి ముట్లో పెట్టుకో, మాకు సంబంధం లేదు ఇది. నువ్వు మా మీద పోలీస్ స్టేషన్ లోనే ఇటువంటి దుర్భాషారాలు మాట్లాడుతున్నావు. మా పోలీస్ స్టేషన్ లో ఎవరు ఎస్ఐ మాలేద్రి గారు, రాపూర్ ఎస్ఐ మాలేద్రి గారు. తర్వాత మాలేద్రి రాంగ్ సమాధానం చెప్పిండని చెప్పి నేను సీఏ గారి దగ్గరకు పోతే నీతో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వు బయటకు వెళ్ళిపోమని చెప్పి పంపించాడు.